దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి యూట్యూబ్లో చూస్తున్నటువంటి వీక్షకులకు, క్రైస్తవ దేవుని బిడ్డలకు ప్రత్యేకంగా ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్షేమంగా ఉన్నారు కదండి. మరొకసారి ఇలాగన దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను గొప్ప భాగ్యంగా ఎంచి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ఆయనను మహింపరుస్తూ ఉన్నాను. ఈ దినము వాక్యభాగంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న అనంతరం వాక్యభాగంలోకి వెళదాం. ప్రార్థన నాతో పాటు ప్రార్థనకి వహించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, కృపగల మా తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాము నాయన. ఈ మరొకసారి ఈ రీతిగా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ వాక్యాన్ని వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపించండి. గడిచిన కాలమంతా నీ బిడ్డలను మీ రెక్కల చాటును భద్రపరిచి మీరు ఆశీర్వదించి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, నీ కృపను ఇచ్చినందుకు మరొకసారి మేము వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోలేము కానీ ప్రభువా, మా రక్షణ పాత్రలను చేత పట్టుకొని మీ నామములో ప్రభు కృతజ్ఞతలు చెల్లించడం తప్పించి మేమేమీ చేయలేము నాయన. దేవ, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. గొప్ప దేవుడా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏమాత్రం పాత్రలము కాదు, కానీ నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఇచ్చేటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ మహింపరుస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, కొద్ది నిమిషాలు నీ వాక్య భాగంలోకి వెళ్ళి ప్రభా, మేము కొన్ని నిమిషాలు ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉంటుండగా వినిచిన ప్రతి ఒక్కరి పట్ల నీ కృపను చూపించడం ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఇవి నీ మాటలు నాయన. మీరు మాతో మాట్లాడిన మాటల ద్వారా మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మా హృదయాల్లో ఆ వాక్కు పనిచేయడానికి కృప చూపించండి, సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమ పొందమని యేసు మహాపరిశుద్ధ పేరట అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మా యూట్యూబ్ ఛానల్ని మీరు ఎంతవరకు అభినందిస్తూ ఆదరిస్తూ ఉన్నందుకు మరొకసారి మీ అందరికీ మా సంఘం తరపున, మా బిడ్డల తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పాస్టర్ ఎంఎస్ గిద్యోన్, పాస్టర్ ఎంఎస్ GIDEON అని టైప్ చేసి దాన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పైన నొక్కి చూడండి. మీకు నచ్చితే కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి. ఇతర మీ స్నేహితులకు, మీ అభిమానులకు కూడా మా ఛానల్ని షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. సుమారుగా ఈస్టర్ ఆదివారం దాటినప్పటి నుంచి మేము ఇలాగా యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో ఈ విధంగా మేము పంచుకోవడానికి ప్రభు మా కృప చూపిస్తూ ఉన్నాడు. అలాగనే గడిచిన వారాల్లో దేవుని వాక్యాన్ని బోధించడానికి, ఆరాధించడానికి సంఘాలు తెరవబడ్డాయి. అయినా మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దేవుని మాటలు విని ఆదరించబడుతున్నారని, దేవుని చేత ఆయన కృపను పొందుకుని బలం పొందుతున్నారని నేను ప్రభు పేరట నమ్ముతూ ఉన్నాను. మంచిది. ఈ పగలు ఒక వాక్యాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసించిన కాలంలో ఆయన చేసిన అద్భుతాలలో ఒక అద్భుతాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. కొన్ని సందర్భాల్లో ఆయన మనకు చేసిన అద్భుతాలు, లేకపోతే ప్రజల పట్ల ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు మన విశ్వాసాన్ని, నా వాక్యం వింటున్నటువంటి మీ విశ్వాసాన్ని కూడా బలపరచాలని దేవుడు కొన్ని సూచక్రియలు చేశాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి జనసమూహంని చూచి వారి విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు చేసినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఆయన ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ సూచక్రియ చేసినా అది కేవలము వారి విశ్వాసాన్ని బలపరచడానికి, వారి పాపాలు క్షమించడానికి, వారి జీవితాల్లో దేవుని పట్ల నమ్మకాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు అద్భుతాలు చేశాడు. అలాగనే వాక్యం వింటున్నటువంటి మీ జీవితాల్లో కూడా దేవుడు కొన్ని సందర్భాల్లో మీకు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మనుషులకు ఏమాత్రం కూడా అంతుపట్టని గొప్ప క్రియలను
దేవుడు చేశాడు అంటే అది నీ విశ్వాసం బలపరచబడడానికి మాత్రమే అని నువ్వు గుర్తించాలి. విశ్వాసంలో బలపరచబడి దేవునితో సహవాసం కలిగి నీ ఉండాలనే ఉద్దేశంతో దేవుడు నీ కుటుంబంలో కానీ నీ జీవితంలో కానీ అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉండే దేవుడని నేను ఈ పగలు మీతో పంచుకుంటున్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చేసిన అద్భుతాలలో ఒక అద్భుతాన్ని ఈ పగలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. భక్తుడైన యోహాను రాసినటువంటి యోహాను సువార్తలో 7 అద్భుతాలు మనకి ఆ పుస్తకంలో రాయబడతాయి. అందులో మీ అందరికీ బాగా పరిచయమైనటువంటి అద్భుతం, మొదటి అద్భుతం ప్రతి వివాహ సమయాల్లో మనం చదువుతూ ఉంటాం. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన సంఘటన లేకపోతే మార్చిన అద్భుతం గురించి మీరు చాలాసార్లు వాక్యాన్ని విన్నారు. ఆ తర్వాత చేసిన అద్భుతం గురించి ఈరోజు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదే యోహాను సువార్త 4వ అధ్యాయం 46వ వచనం నుండి 54వ వచనం వరకు మనం చదువుకుంటే యేసు ప్రభువారు మనకు కనిపించిన యోదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక్రియ అని యోహాను భక్తుడు రాస్తూ ఉంటాడు. 54వ వచనంలో యేసు ప్రభువారు కానా ఊర్లో నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. మరి తర్వాత కొంతకాలానికి లేకపోతే తర్వాత అదే గ్రామం వచ్చి అదే ప్రాంతం వచ్చి 2వ సూచక్రియ కూడా చేసినట్లుగా భక్తులను యోహాను మనకి రాస్తూ ఉంటాడు. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 46వ వచనం నుంచి 54వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే అక్కడికి యేసు ప్రభు రాగానే యేసు ప్రభు యొద్దకు ఒక ప్రధాని వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రధాని కొడుకు రోగి అయి చావ సిద్ధమై ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నా కుమారుడు రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పినట్టుగా మనం చూస్తాం. యేసు ప్రభు వారు వెంటనే అతను చూసి తర్వాత అంటాడు, నీ కుమారుడు స్వస్థపరిచి ఉన్నాడు, బ్రతికున్నాడు, నువ్వు వెళ్ళమని చెప్పగా ఆయన వెళుతూ ఉంటే మార్గంలో ఆయన సేవకులు ఆయన తెలిసిన వారు వచ్చినప్పుడు నీ కుమారుడు బతికే ఉన్నాడు అని వాళ్ళు చెప్పడం వింటాం. ఆ తర్వాత అక్కడ సందర్భంలో ఆ ప్రధాని అడుగుతాడు, నా కొడుకు ఎప్పుడు బ్రతికాడని అడుగుతాడు, ఏ సమయంలో బ్రతికాడని అడుగుతాడు. ఏ సమయంలో బ్రతికాడంటే ఆ సమయం వాళ్ళు చెప్పినప్పుడు అదే సమయంలో యేసు ప్రభు వారు అన్న మాట అతని గుర్తొచ్చి అతని ఇంటికి వెళ్ళి అతను అతని ఇంటి వారును నమ్మిరి అని మనం ఆ వచన భాగాల్లో చదువుతాం. ఇది ఈ యొక్క చేసినటువంటి 2వ సూచక్రియ అని మనం చదువుతాం. ఈ సమయంలో ఈ అద్భుతాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ సందర్భంలో ఈ యొక్క వచన భాగాల్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మీతో నేను పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, మరొకసారి చెప్తా ఉన్నాను, నమ్మకం నీ కుదిరినప్పుడు, యేసు ప్రభు మీద నమ్మకం నువ్వు పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ నమ్మకాన్ని స్థిరపరుస్తాడు. నువ్వు నమ్మిన దానిని దేవుడు స్థిరపరిచి నీ విశ్వాసాన్ని బలపరచడం కోసం, నీ విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు ఆయన అద్భుతాలు చేస్తాడు అని మనము ఈ యొక్క అద్భుత కార్యమును మనం అర్థం చేసుకోవచ్చు. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, ఇక్కడ మనం చూస్తే ప్రధాని అని రాయబడింది. బైబిలు ఈ వ్యక్తి గురించి ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా ఈ మనిషి గురించి మనకి ఏమీ వివరంగా తెలియపరచలేదు. అతడు ఒక ప్రధాని అని కానీ, లేకపోతే రాజుగారు సంస్థానంలో ఒక పని చేసేవాడని, ఉద్యోగం చేసేవాడని కానీ, లేదా రాజకీయ పరంగా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నవాడు అని మనకి కనిపిస్తూ ఉంటారు. రెండవదిగా ఇతడు యూదుడు అయినా కావచ్చు, అన్యుడైనా కావచ్చు. కానీ మనం గమనించే విషయం ఏంటంటే అతనికి నమ్మకం, యేసు ప్రభు మీద పెట్టుకున్న నమ్మకం విశ్వాసంలోకి నడిపించింది అని మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు ప్రజలు గుర్తించకపోయినా యేసు ప్రభు గుర్తించి అతని నమ్మకాన్ని గుర్తించి అతని విశ్వాసాన్ని బట్టి దేవుడు అతనికి కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రధాని యేసు ప్రభు వద్దకు వచ్చాడు. ఇక్కడ మనం చూస్తే ఆ 46వ వచనంలో, 4వ అధ్యాయం 46వ వచనంలో, తాను నీళ్లు ద్రాక్షరసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు
కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి స్వస్థపరచవలని వేడుకొనెను అని మనం చదువుతూ ఉంటాం. ఈ 46వ వచనం నుంచి 54వ వచనం వరకు ఉన్న వచన భాగాల్లో మీకు 5 విషయాలు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఒకటి, ప్రారంభమైన విశ్వాసం, లేకపోతే నమ్మకం యొక్క ప్రారంభం మనకి 46వ వచనము 47వ వచనం కనిపిస్తారు. రెండవది, అతని నమ్మకం నిరంతరమైన నమ్మకం, 48వ వచనము 49వ వచనం. మూడవది, అతని నమ్మకం, విధేయత, ఇవన్నీ కూడా తన నమ్మకాన్ని పనిచేసే పనిచేసే కార్యసాధకము చేసేదానిగా మనకు కనిపిస్తుంది. నాలుగవది, అతని నమ్మకాన్ని ధృవీకరించుకున్న విధానం కనిపిస్తుంది. ఐదవది, అతని నమ్మకాన్ని సాక్ష్యమిస్తూ విశ్వాసిగా దేవునిలో పెరుగుతున్నాడుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 5 భాగాలు క్లుప్తంగా మీకు నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. వచ్చిన వెంబడి వచనాన్ని మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా వాక్యం ఉంటుంది దేవుని బిడ్డ, మీ బైబిళ్ళు నాతో పాటు తెరిచి చక్కగా వాక్యాన్ని మీరు గమనించాలని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా, ఈ కుమారుడు జ్వరము వలన రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు. దేనివల్లండి? జ్వరము వలన రోగి అయి చావ సిద్ధంగా ఉన్నాడు అని మనకి అర్థమవుతా ఉంది. జ్వరం ఆ కుర్రను పట్టుకుంది. జ్వరం ఆ కుమారుని పట్టుకుని ఆ ప్రధాని ఇంటిలో నెమ్మది లేకుండా చేసింది అని మనకు అర్థమవుతుంది. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, నీ ఇంటిలో ఏ బలహీనత నీకు నెమ్మది లేకుండా చేస్తుంది? ఎటువంటి బలహీనత నీ ఇంటిని అతలాకుతలం చేస్తూ ఉంది? నీ ఇంటిని సమాధానపరచకుండా చేస్తూ ఉంది? ఇతడు ప్రధాని, మనకు తెలుసు. ఇతడు ప్రధాని అయినంత మాత్రాన తన కొడుకు జ్వరంగా ఉన్నాడని, చావ సిద్ధంగా ఉన్నాడని అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, రాజ వైద్యుల దగ్గరికి వెళ్ళలేదు, లేకపోతే మరొకరి ప్రజల దగ్గరికి వెళ్ళలేదు. కానీ యేసు ప్రభు కానా వచ్చాడని విన్నాడు. కపెర్నహూము నుంచి కానా బయలుదేరి వచ్చాడు. ఇక మనం వాక్య భాగాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే 1 రోజు ప్రయాణం అతనికి పట్టింది అని మనకు అర్థమవుతుంది. 1 రోజు ప్రయాణం అంటే చావ సిద్ధముగా ఉన్న కుమారుణ్ణి ఇంటిలో పెట్టి తన కుమారుడు బతుకు కోసం, తన కుమారుని బాగు కోసం యేసు ప్రభువును వెతుక్కుంటూ ప్రభు దగ్గరికి వచ్చాడు 1 రోజు ప్రయాణం చేసి. ఈ సమయంలో నేను ప్రశ్న అడుగుతూ ఉంటాను. ప్రధాని తన కొడుకుని, చావసిద్ధంగా ఉన్న కొడుకుని ఇంటిలో పెట్టి తన బయటికి వెళ్ళిపోతూ ఉంటే ఎంతమంది ఎన్ని మాటలు ఉండొచ్చో. తన ఇంటిలో ఉన్న కొడుకుని ఒంటరిగా వదిలేసి యేసు ప్రభు కోసం పరిగెడతా ఉంటే బహుశా ఎంతమంది ఎన్ని మాటలు ఉండొచ్చు. నీ కొడుకుని ఇంట్లో పెట్టేసి నీ అడిగెళ్ళిపోతున్నావా అని ఉండొచ్చు. కానీ ఇతను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. యేసు ప్రభు గురించి విని కపెర్నహూము అనే పట్టణం నుంచి బయలుదేరి గలిలయలోని కానా అనే ప్రాంతానికి ఇతడు 1 రోజు ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. అప్పుడే యేసు ప్రభు వారు గమనించాడు. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కాదండి, ఆయన ఎక్కడ ఉన్నా, ఆ ప్రధాని మనసులో, తన ఆలోచనలో ఎప్పుడైతే యేసు యొద్దకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడో అప్పుడే యేసు ప్రభు అతన్ని చూశాడు. అతన్ని చూశాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, యేసుని చూద్దాము, యేసు దగ్గరికి వెళదాము, ప్రభు దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేద్దాము, ప్రభుతో నేను మాట్లాడతాను, ప్రభువే నా సహాయం చేస్తాడు అని నువ్వు నమ్మకాన్ని పెట్టుకుంటే నీ నమ్మకాన్ని ఆయన వమ్ము చేసేవాడు కాదు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, కానీ ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అనే కీర్తనకారుడు మనకు చెప్తా ఉంటాడు. ఎప్పుడైతే ఆ ప్రధాని తన ఇంట్లో నుంచి బయలుదేరి యేసు ప్రభువుని చూడడానికి వచ్చాడో, యేసు ప్రభు రావడం జరిగిందో, అప్పుడే యేసు అతని నమ్మకాన్ని గుర్తించాడు. ఏమో ఎందుకు యేసు ప్రభు 2వసారి వచ్చాడో నాకు తెలియదు, కానీ యేసు ప్రభు 2వసారి రావడం జరిగింది. ఆ ప్రాంతానికి ప్రధాని రావడం జరిగింది. అదే ప్రారంభ విశ్వాసం.
లేకపోతే ప్రారంభమైన నమ్మకం అక్కడ ప్రారంభమైంది. ఎప్పుడైతే ఆ ప్రధాని ఇంట్లో నుంచి బయలుదేరాడో అట్స్ ద బిగినింగ్ ఆఫ్ ది ట్రస్టింగ్ ఆఫ్ ద లార్డ్. ఆ ప్రభు యందు నమ్మకం పెట్టడానికి అదే ప్రారంభంగా మనకు కనబడతా ఉంది. నిజమేనండి, ఖచ్చితంగా అది రావాల్సిందే ప్రభు దగ్గరికి. ఖచ్చితంగా ఆ మరణం అనే ఉంది చూసారా, ఆ మరణం పరిస్థితి, మరణ స్థితి అతన్ని ప్రధాని ఇంటి దగ్గర నుంచి ప్రభు దగ్గర నడిపించింది. ఖచ్చితంగా నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత ఖచ్చితంగా మనిషి చావలసిందే. మనిషి భూమి మీద పుట్టగానే తను ఎన్ని పరిస్థితులను ఎదుర్కొన్నా సరే మరణాన్ని ఖచ్చితంగా అతను పొందుకుంటాడు అని మనం అర్థం చేసుకోవాలి. చనిపోవడానికి భూమి మీదకి వచ్చాం. మనం పుట్టగానే మనకు అర్థమవుతుంది ఏదో రోజు నువ్వు చచ్చిపోతావు. చనిపోయే ముందు నువ్వు యేసు ప్రభుని కలిగి ఉండాలి. చనిపోవడానికి ముందుగానే నువ్వు యేసు ప్రభుని నమ్మి ఉండాలి. ఆయనపై నమ్మకాన్ని కలిగి ఉండాలి. ఈ ప్రధాని కొడుకు రోగిగా ఉండి ఇంట్లో ఉండి చావు సిద్ధంగా ఉంటే ప్రధాని కొడుకును విడిచిపెట్టి ప్రధాని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అదే అతని నమ్మకానికి ప్రారంభం. అది మనకు కనిపిస్తుంది 46వ వచనము 47వ వచనంలో. అలాగే తర్వాత మనకు కనిపించే విధానం మనం తీసుకుంటే ఆ 48 నుంచి 49 వరకు చదువుకుంటే అక్కడ కనిపిస్తుంది మనకి, ఆ ప్రధాని యేసు ప్రభుని వేడుకొనును అని రాయబడింది. ఏంటండి? వేడుకుంటున్నాడు. ప్రధాని ఏంటి? ప్రభువుని వేడుకోవటం ఏంటి? అతనికి హోదా ఉంది, ఉద్యోగం ఉంది, అధికారం ఉంది, అతనికి సర్వం కూడా కలిగి ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు. యేసు బ్రదర్కి వచ్చి వేడుకుంటున్నాడు అని మన తెలుగు బైబిల్లో రాయబడింది. నేను ఈ పదానికి చాలా మనకి అర్థాలు కనపడతా ఉంటాయి. ఒకవేళ యేసు ప్రభుని తొందర పెడుతూ ఉండొచ్చు, ఒకవేళ యేసు ప్రభుని ప్రతిమాలుకుంటూ ఉండొచ్చు, ఒకవేళ యేసు ప్రభుని ప్రాధేయపడి ఉండొచ్చు. ఇక నేను అంటాను, యేసు ప్రభుని తొందర పెడతలేదు, యేసు ప్రభుని బ్రతిమాలతలేదు, యేసు ప్రభుని ప్రాధేయపడతలేదు, యేసు ప్రభుని వేడుకుంటలేదు. నాకున్న అర్థం ఏంటంటే యేసు ప్రభుని అడుక్కుంటూ ఉన్నాడు. హీ బెగ్గడ్, అడుక్కుంటూ ఉన్నాడు. యేసు ప్రభుని అడుక్కుంటున్నాడు. ఏమని తెలుసా? నా కొడుకు చావ సిద్ధంగా ఉన్నాడు, కాబట్టి నువ్వు వచ్చి నా కొడుకుని బ్రతికించు అని యేసు ప్రభుని అడుక్కుంటూ ఉన్నాడు. నువ్వు యేసు ప్రభుని వేడుకుంటే, యేసు ప్రభువుకి వచ్చి నువ్వు ప్రాధేయపడితే, ప్రభువుకి వచ్చి బతిమాలితే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే దేవుడు నీకు కార్యం చేస్తాడు అనే విషయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి బ్రతిమాలడానికి, యేసు ప్రభుని ప్రాధేయపడడానికి, ఒకవేళ నీకు ఏవైనా భేషజలు అడ్డొస్తా ఉన్నాయేమో, నీ హోదా అడ్డొస్తుందేమో, నీ అధికారం అడ్డొస్తుందేమో, నీ స్థితి నీకు అడ్డొస్తుందేమో, నీ ధనం నీకు అడ్డొస్తుందేమో, నీ బంధుత్వాలు, నీ సహవాసాలు, లేకపోతే నీ సంబంధాలు అడ్డొస్తున్నాయేమో, ఈ పగలు ఇవేవి అడ్డుగా నువ్వు పెట్టుకోకూడదు. యేసు ప్రభువుని వేడుకోవడానికి నువ్వు ఏమాత్రం కూడా ఎలాంటి భేషజాలకి పోకూడదని ఈ పగలు మీతో నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. ఆయన మనము ఎప్పుడైతే వేడుకుంటామో ఆయన ఖచ్చితంగా ఆయన యొద్దకు వచ్చేవాడిని ఎంత మాత్రం కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు అని ఈ పగలు మీతో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను. ఆయన వేడుకున్నట్టు కనిపిస్తూ ఉంటారు. 2 పర్యాయాలు, 2 సార్లు ఆ వేడుకొనను అనే మాట మనకి 4వ అధ్యాయము 47వ వచనము, అలాగనే 49వ వచనంలో కూడా ఆయన వేడుకొను అనే మాట మనకు కనిపిస్తూ ఉంటారు. నా ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు ఒక నిశ్చయంతో రావాలి. ప్రభువుని ఆరాధించడానికి వచ్చినప్పుడు కానీ, ప్రభు ఆరాధనలోకి వచ్చి నువ్వు అడిగే విషయంలో అడుగుతున్నప్పుడు కానీ, నీకు ఏది అవసరమో దాన్ని కావాలని పొందుకోవాలని కోరుకుంటున్నప్పుడు కానీ నీ మనస్సును నిబ్బరం పెట్టుకుని రావాలి అని చెప్తా ఉన్నాను. భక్తులైన దావీదు కీర్తన పుస్తకంలో 31వ కీర్తన 24వ వచనంలో ఓ చక్కని మాట దావీదు రాస్తా ఉంటాడు. కీర్తన పుస్తకము 31:24వ వచనంలో ఆయన అంటాడు అక్కడ, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున
ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఎలా ఉండాలండి? నిబ్బరంగా ఉండుడి. యెహోవా కొరకు, దేవుని కొరకు కనిపెట్టు వాళ్ళరా. నీ పగలు దేవుని కొరకు ఏది కనిపెట్టున్నావో, దేవుని దగ్గర ఏది పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు, దేవుని దగ్గర నుంచి ఏది కావాలని నువ్వు వేడుకుంటున్నావు, అది కనిపెడుతున్నావు. ఒక దాసుడు యజమాని చేతులు తట్టు చూసినట్టుగా, ఒక పనివాడు తన యజమాని తట్టు చేతులు చాపి చూసినట్టుగా నీవు చేతులు చాపి వేడుకుంటున్నావు. నీ బిడ్డల కొరకు కానీ, నీ కుటుంబం కొరకు కానీ, నీ ఆరోగ్యం కొరకు కానీ, నీ ఇంటి కోసం కానీ దేనికోసం వేడుకుంటున్నావో మీరందరూ వేడుకుంటు ప్రతి ఒక్కరూ కూడా కనిపెడుతున్న ప్రభు కొరకు కనిపెట్టిన అందరూ కూడా మనస్సున ధైర్యం వహించాలి. ఎక్కడండి? మనస్సున ధైర్యం వహించాలి. మనస్సున ధైర్యం వహించి నిబ్బరంగా ఉండాలి. నిబ్బరంగా ఉండాలి. ఈ మనసును చూశారు, కొన్ని సందర్భాల్లో దేవుని మీద నమ్మకం పెట్టుకోకుండా చేయడానికి అది ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఏమండి, ఈ ప్రధాని కపెర్నహూము నుంచి బయలుదేరి కానా ప్రాంతంకి వచ్చినప్పుడు ఒక రోజు ప్రయాణం అని మనం చదువుకుంటాం. తర్వాత వచ్చిన భాగాల్లో ఒక దిన ప్రయాణం అయిపోయింది ఆయన ప్రభు దగ్గర వచ్చినప్పటికీ. బైబిల్ ప్రకారంగా చూసుకుంటే 20 మైళ్ళని అక్కడ కొన్ని చోట్ల రాయబడింది, 20 మైళ్ళు వచ్చినట్లుగా. సరే, 20 మైళ్ళు అనుకుందాం. 20 మైళ్ళు వస్తున్నప్పుడు తన మనసులో ఎంతో ఆందోళన ఉండొచ్చు. నా కొడుకు బతుకుతాడా, నా కొడుకు బతుకుతాడా, నా కొడుకున్న జ్వరం తగ్గిపోతుందా, నా కొడుకు బాగుపడతాడా, నేను కుమారుని కలిగి ఉంటానా అని రకరకాల ఆలోచనలు మనస్సులు అలా పుట్టిస్తూ ఉండొచ్చు. కానీ వాటన్నిటిని జయించి ఈ ప్రధాని ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నాడు. మనసును ధైర్యం వహించాడు. ఏంటి తెలుసా? నేను ప్రభు యొద్దకు వెళితే యేసు ప్రభు నా కొడుకుని బాగు చేస్తాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినవాడు, సుసాధ్యాన్ని సాధ్యం చేసిన వాడు ఖచ్చితంగా నా కొడుకును స్వస్థపరుస్తాడు అని వ్యక్తి నమ్మాడు. నిబ్బరం కలిగి వచ్చాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు. మనసులో ఎలాంటి అనుమానాలు లేవు, మనసులో ఎలాంటి అపోహలు వాడికి లేనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ పగలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి మనకు తెలియజేస్తున్నాను. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీ మనసులో ఎలాంటి అపోహలు, సందేహాలు, ఆందోళనలు ఉండకూడదు అని పగలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను, హెచ్చరిస్తూ ఉన్నాను దేవుని వాక్యం ద్వారా. నా ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, మనసులో ఆందోళన పొందుతున్నావా? మనసులో ఆలోచనలు వస్తూ ఉన్నాయా? యేసు ప్రభు నా కొడుకుని బాగు చేస్తాడా? యేసు ప్రభు నా కూతుర్ని బాగు చేస్తాడా? యేసు ప్రభు నా కుటుంబాన్ని బాగు చేస్తాడా అనే ఆలోచన కలిగి, అనే ఒక భయం కలిగి, ఆందోళన కలిగి నువ్వు జీవిస్తున్నావా? ప్రధాని జీవితంలో, ప్రధాని ఇంటిలో జరిగిన సంగతి నీ ఇంటిలో కూడా జరుగునుగాక. యేసు నామములో మీ ఇంట్లో కూడా, మీ కుటుంబంలో కూడా అది ఖచ్చితంగా నెరవేరునుగాక అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి అతను వేడుకున్నాడో, లేకపోతే ప్రాధేయపడ్డాడో, లేకపోతే బతిమాలుకున్నాడో, ఏదో అని అనుకోండి, మీ ఆలోచనలో భావం ఎలాగనో అనుకోండి. నేను అంటాను, అతడు వేడుకోవడం అనే దానికంటే అడుక్కోవడం, హీ బెగ్గడ్ అని నేను అంటూ ఉంటాను. అడుక్కోవడం, మీరు ప్రాధేయపడుతున్నారు అనుకుంటారో, లేకపోతే బతిమాలుకున్నారు అనుకుంటారో, మీ ఇష్టం, మీరు అనుకోవచ్చు. కానీ ఇతడు ప్రధాని ప్రభు దగ్గరకు వచ్చి వేడుకుంటూ ఉన్నాడు. ఏమండి, ఇతని ఇంటి దగ్గర నుండి కబురంపితే అతను ప్రధాని కనుక, ఒక ప్రధాని అనే ఒక పోస్ట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైనా వస్తారు, తన ఇంటికి వచ్చి తన కొడుకుని చూస్తారు. కానీ అతడు మనుషుల ఎదుగు వెళ్ళదు, కానీ దేవుని యొద్దకే వచ్చాడు, దేవుని దగ్గరికి వచ్చాడు. నువ్వు వస్తున్నావా? దేవుని యొద్దకు నువ్వు వస్తున్నావా? దేవుని యొద్దకు వచ్చి దేవునితో నువ్వు సమాధానం పడుతున్నావా? దేవుని యొద్దకు వచ్చి దేవుని నువ్వు వేడుకుంటున్నావా? ఈ పగలు మీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎవరిని వేడుకుంటున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నావు? ఎవరి దగ్గరికి వెళ్ళి బ్రతిమాలుకుంటున్నావు? ఎవరిని బ్రతిమాలలో వాళ్ళని బ్రతిమాలకుండా నువ్వు వేరే ఎవరైనా బ్రతిమాలుకుంటున్నావేమో. ఈ పగలు చెప్తా ఉన్నాను, దేవుని యొద్దకు వచ్చి నువ్వు దేవుణ్ణే బ్రతిమాలుకో, దేవుణ్ణే వేడుకో. నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. నీ కృప, నీ ఇంటిని దేవుడు బాగు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. నీ సంసారాన్ని దేవుడు
బాగు చేస్తాడు అని మీకు ఈ పగలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాగనే అక్కడ మనకు కనిపించేటువంటి 50వ వచనం మనకు కనిపిస్తుంది. 4వ అధ్యాయం 50వ వచనం. యేసు, నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. చూడండి ఎంత చక్కని మాట అండి. యేసు ప్రభు వారిని ఈ ప్రధానేమో మా ఇంటికి రండి ప్రభు అని వాడు వేడుకుంటున్నాడట. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళు, నీ కొడుకు బతికున్నాడని చెప్పాడు. నీ కొడుకు బ్రతికే ఉన్నాడు. అతని విశ్వాసము లేకపోతే అతని నమ్మకాన్ని దేవుడు గుర్తించి చెప్తా ఉన్నాడు, వెళ్ళు, నువ్వు వెళ్ళిపో, నీ కొడుకు బతికే ఉన్నాడు. ఈ పగలు నువ్వు ఏమడుగుతావో దేవునికి తెలుసు. నువ్వు ఏం అడుగుతున్నావో దేవునికి తెలుసు. నువ్వు అడిగేదాన్ని దేవుడు అలాగే తీర్చునుగాక. నువ్వు అడిగేదాన్ని దేవుడు అలాగే తీర్చునుగాక. ఏమండి, కొడుకు రొట్టెని అడిగితే రాయినిస్తామా అంటాడు ప్రభువారు. లేకపోతే ఏదైనా మంచి ఆహారం చేపను అడిగితే పామును తేలులో ఇస్తామా? ఇవ్వం కదండి. ఈ లోకంలో తండ్రి కన్నా శ్రేష్టమైన తండ్రి మన తండ్రి. మరి అలాంటప్పుడు నువ్వు దేవుని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు దేవుణ్ణి ఏమడుగుతావో అదే నీకు ఇస్తాడు. అతడు వేడుకుంటున్నాడు, ప్రభువా మా ఇంటికి రా, మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి నా కొడుకుని స్వస్థపరచు, నా కొడుకు రోగి అయి ఉన్నాడు, నా కొడుకు జ్వరం చేత బాధపడుతూ రోగితో పడిపోయాడు అని అడుగుతూ ఉన్నాడు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి నీ కొడుకు బతికే ఉన్నాడు అని అతను చెప్తున్నాడు. అతను చెప్పగానే ఆమె కనిపిస్తుంది ఆ 50వ వచనంలో, ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. ఏంటండి? తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. మాట మీద, యేసు ప్రభు మాట మీద అతని యొక్క నమ్మకం వచ్చేసింది. ప్రభువుని వేడుకుంటే అలా కాదు ప్రభువా, నువ్వు మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి నా కొడుకుని ముట్టుకుని బాగు చేయ ప్రభువా అని అనలేదండి. యేసు ప్రభు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. నేను అంటాను యేసు మాట పట్టుకుని అతను వెళ్ళిపోయాడు. యేసు మాట పట్టుకుని అతను వెళ్ళిపోయాడు. ఏంటి ఆశ్చర్యం అండి! ఎంత నమ్మకం చెప్పండి. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు అనుకున్నాడు, ఎలాగన్నా సరే యేసు ప్రభుని మా ఇంటికి తీసుకురావాలి, ఎలాగన్నా సరే నజరేయుడైన యేసు ప్రభుని మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో నా కొడుకు చేత నా కొడుకుని ముట్టించి నేను స్వస్థపరిచుకోవాలి అని అనుకున్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బతుకున్నాడని చెప్పగానే ఆ మాట పట్టుకుని నమ్మి వెళ్ళిపోయాడు. ఎంత చక్కని మాట! మాట పట్టుకుని, ఏ మాట అయితే శూన్యంలో సృష్టిని చేసిందో, ఏ మాట అయితే సముద్రాన్ని చీల్చిందో, ఏ మాట అయితే అరణ్యంలో మన్నాను కురిపించిందో, ఏ మాట అయితే యోర్దాను నదిని 2 పాయలుగా చేసిందో, ఆ ప్రధాని బహుశా విన్నాడేమో, బహుశా ప్రధాని తెలిసేమో, ఆ మాట పట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. మాట మీద నమ్మకం ప్రధానికి వచ్చేసింది. ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా నమ్మలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ప్రధాని నమ్మాడు. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, ఈ వాక్యం వింటున్న నీవు ఎవరి మాట నమ్ముతున్నావు? ఈ లోకంలో మనుషుల మాట నమ్మి మోసపోయావా? మనుషుల మాట నమ్మి నువ్వు పాడైపోతున్నావా? మనుషుల మాట నమ్మి నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావా? మనుషుల మాట నమ్మి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా? ప్రధాని యేసయ్య మాట పట్టుకుని నమ్మి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఆమేన్. చూసారు, మీకు అందరికీ మాట తెలుసు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్పాడు. నమ్మాడంతే ప్రధాని. నువ్వు నమ్మాలి. నమ్మితే సూచక్రియలు చూస్తావు, నమ్మితే ఆయన గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు నమ్మితే చాలు, ఆయన కార్యాలు నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో చూస్తావు అని ప్రభు చెప్తా ఉన్నాడు. నమ్ముతున్నావా? ప్రధాని యేసయ్య మాట పట్టుకుని నమ్మి వెళ్ళిపోయాడు. అంటే చెప్పంటారండి, ఆ యేసు ప్రభు మీద పూర్తి నమ్మకం ఉంది. యేసు ప్రభు మాట మీద పూర్తిగా నమ్మకం ఉండి ఆ మాట మీద విధేయత చూపించి వెళ్ళిపోయాడు. ప్రభువా అలా కాదు నాయనా, నువ్వు మా ఇంటికి రా అని అనలేదు. ఇంకా మాట నమ్మాడు, మాట మీద విధేయత చూపించాడు, నమ్మకం పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. అంతే.
వెళ్ళిపోతున్నాడు. మార్గంలో అతనికి తన కొడుకు బతికాడని తన దాసులు చెప్పారు. మార్గంలో దాసులు కనిపించారు. అతని ప్రభు మాట పట్టుకుని నమ్మి వెళ్ళిపోతా ఉంటే దాసులు కనిపించారు. ఆ దాసులను చూసినప్పుడు ఇతని మనసులో ఉన్న ఆందోళన ఏమీ లేదు. ఇంకా ఆ దాసుని చూడగానే ఇతను భయపడలేదు. ఆ దాసుని చూసినప్పుడు వాళ్ళు ఏమంటారో అన్న అనుమానం ఇతనికి ఏమీ లేదు. ఆ దాసు దగ్గరికి వస్తున్నారు. దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా ఈ నీ కొడుకు బతికాడు అని చెప్తున్నాడు. నీ కొడుకు బ్రతికాడు. ఎస్, అతని నమ్మకం క్రియారూపం దాల్చింది. అతని నమ్మకం పనిచేసింది. అయ్యా నీ కొడుకు బతికాడు అని చెప్పగానే ఎగిరి గంతేశాడు. కొడుకు బతికాడని చెప్పగానే వెంటనే కాసేపు ఏమీ ఆలోచన చేయలా. 52 నుంచి ఉంటుంది. ఏ గంటకు వాడు బాగుపడినని వారిని అడిగెను. ఏంటండి, ఏ గంటకు వాడు బాగుపడ్డాడు? ఎప్పుడు బాగుపడ్డా కొడుకు బాగుపడ్డాడు అన్నప్పుడు దాసులు అంటున్నారు, నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచినని అతనితో చెప్పాను. నిన్న 1 గంటకు అనగానే యేసు ప్రభు వారు మాట చెప్పినప్పుడు ఆ కొడుకు బాగుపడినప్పుడు ఒకే టైం. నేనేమంటున్నా తెలుసా అండి, దాసుడు ప్రధాని ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడుతున్నాడో, ప్రభుతో ముఖాముఖి కలుసుకున్నాడో, ప్రభుతో కలిసి మాట్లాడుతూ ఉన్నాడో, ప్రభు ముఖం చూస్తూ మాట్లాడుతున్నాడో, ఆ సమయాన్ని ఆ ప్రధాని గుర్తుపెట్టుకున్నాడు. సరిగ్గా ఏ టైంలో అయితే యేసు ప్రభు నోట నీ కొడుకు బతికాడు నువ్వు వెళ్ళిపో అన్నాడో అప్పుడు టైం సరిగ్గా 1 గంట. సరిగ్గా మధ్యాహ్నం 1 గంట. నా ప్రభుని ప్రియమైనవారా, ప్రతి ఒక్కరికి సమయం వస్తుంది. జీవితంలో 1 గంటకు కావచ్చు, 2 గంటలకు కావచ్చు, 3 గంటలకు కావచ్చు, ఏ టైం అన్నా కావచ్చు, నీకు దేవుడు స్వస్థపరుస్తాడు. నిన్ను దేవుడు బాగు చేస్తాడు. ఏ టైంలో దేవుడు బాగు చేయాలనుకున్నాడో ఆ టైంలో ఖచ్చితంగా దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని మీకు నేను వాగ్దానం, నా మాట ఇస్తూ ఉన్నాను. ప్రభు పేర చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా యేసు ప్రభు వారు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. నీ కుటుంబంలో ఎలాంటి బలహీనతతోనూ బాధపడుతున్నావు, ఎలాంటి వేదనతోనూ పరిగెడుతున్నావు, నీ పరుగులు దేవుడు గుర్తిస్తాడు. నీ నమ్మకాన్ని దేవుడు గుర్తిస్తాడు. నమ్మకాన్ని దేవుడు గుర్తించి ఆ నమ్మక ప్రకారంగా దేవుడు చేస్తాడు. ఎన్ని గంటలకయ్యా? నిన్న 1 గంట కనగానే వెంటనే అదే గంటకు యేసు తనతో చెప్పిన మాట గంట అదే అని తెలుసుకుని సంబరమైపోయాడు. తన నమ్మకాన్ని ధృవీకరించుకున్నాడు. నమ్మకం ప్రభు మీద పెడతమే కాదండి, నమ్మకాన్ని నిరంతరం కొనసాగితమే కాదండి, నమ్మకం మీద ఆశపడి కార్యం ఇవ్వడమే కాదండి, నమ్మకాన్ని ధృవీకరించుకుంటున్నాడు. నమ్మకాన్ని కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. ఏ గంటకి? నిన్న 1 గంటకి. అరే యేసు ప్రభు చెప్పింది కూడా ఆ టైమే. అంటే అర్థం ఏంటంటే తన నమ్మకాన్ని ధృవీకరించుకున్నాడు. ఏ మాత్రం తనలో అపనమ్మకం లేదు. యేసు ప్రభు మాటిస్తే చాలు అనుకున్నాడు. అసలు ముందు ఇంటికి రప్పించుకుందాం అనుకున్నాడు, కానీ ఆయన మాటిస్తే చాలు అనుకుని వచ్చాడు అంతే. ప్రభువుకు మరొక మాట చెప్పరా. ప్రభువారు మా ఇంటికి రాలేదు, నా ఇంటికి రమ్మంటే రాలేదు అని కోపంగా వెళ్ళిపోలేదు. కానీ ఈ ప్రధాని మాటను పట్టుకుని వెళ్ళిపోయాడు. ఒకసారి మనం పాత్ర మందికి వెళ్ళాం అనుకోండి, ఆ మాట గుర్తొస్తుంది. నయమాను కుష్ఠరోగాన్ని పోగొట్టుకోవడానికి ఎలీషా యొద్దకు వస్తే ఎలీషా లోపలుండి అంటాడు, నువ్వు వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు ములుగు అంటాడు. ఆ ప్రధాని, ఆ సైన్యాధిపతి, ఆ నయమాను కోపగించి రథం మీద వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ రథం నడిపే వ్యక్తి ఒకసారి మునగొచ్చు కదా అని అంటాడు. ఏదో ఇష్టంగానో మొత్తానికి నదిలో మునుగుతాడు. అంటే ఇతనికి అలాంటి అపనమ్మకం కూడా లేదు, ఎలాంటి ఇక అనుమానం అపోహలు లేవు. వెళ్ళిపోయాడంతే, మాట పట్టుకుని వెళ్ళిపోయాడు. అదే మాట టైంలో ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడో,
దేవుడు నీతో మాట్లాడిన సమయాన్ని, దేవుడు నీతో మాట్లాడిన దినాన్ని, దేవుడు నీతో మాట్లాడిన గంటను నువ్వు గుర్తించావో ఖచ్చితంగా దేవుడు అదే గంటలో, అదే టైంలో దేవుడు నీ కుటుంబంలో కూడా మేలు చేస్తాడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, అతని నమ్మకాన్ని ధృవీకరించుకున్న తర్వాత మనకు కనిపించే తెలుసా, అతని నమ్మకాన్ని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమంటే మనకు కనిపించేది 4వ అధ్యాయం 53వ వచనం కనిపిస్తూ ఉంటుంది. కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఏంటండి? అతడును అతని ఇంటి వారందరూ కూడా నమ్మిరి అనే మాట మనం చదువుతాం. నా ప్రభునందు ప్రియమైన దేవుడారా, నీ జీవితం అద్భుతం చేసినప్పుడు నీ ఇంటి వారు కూడా ప్రభువుని నమ్మాలి, ప్రభు నమ్మే స్థితిని తీసుకురావాలి. ఈ అధికారి, ఈ ప్రధాని దేవుని పేరట, దేవుని మాట నమ్మాడు. తన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకున్నాడు, తన కొడుకుని బాగు చేసుకున్నాడు. తర్వాత అతడును అతని ఇంటి వారును ప్రభుయందు నమ్మిక ఉంచాడు. దేవుడరా, ఆయన స్వస్థత చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆయన స్వస్థత చేసి నీలో ఉన్న విశ్వాసాన్ని బలపరిచి ప్రభువుతో నువ్వు సహవాసం కలిగి ఉండాలని, దేవుడితో నువ్వు సంబంధం కలిగి ఉండాలని ఆయన సహాయం చేస్తాడు. కనుక అందుకనే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. అనేక సూచక్రియల ద్వారా, అద్భుతాల ద్వారా దేవుడు నిన్ను బలపరచాడంటే కారణం ఏంటంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలని. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. నీ జీవితంలో ఎన్నో సూచక్రియలు గతంలో దేవుడు చేశాడు. ఎందుకు తెలుసా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉండాలని. ఉన్నావా? దేవునితో సహవాసం కలిగి ఉన్నావా? ఆయన మీద నమ్మకం పూర్తిగా పెట్టుకున్నావా? ఆయన నమ్ముకుంటే ఎప్పుడు నువ్వు పాడైపో. ఆయన నమ్ముకున్నప్పుడు నీ మనసు నిబ్బరం కలిగి, నీ మనసు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేసి పెడతాడు. నా ప్రభునందు ప్రియమైన దేవుడా, వాక్యం ఏంటంటే మీ సహోదరి సహోదరుడా, నీ నమ్మకాన్ని ప్రభు మీద పెట్టు. నీ నమ్మకాన్ని ప్రభు మీద పెడితే దేవుడు ఖచ్చితంగా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన బాగు చేసే దేవుడు. ఆయన ఒకవేళ ఎలాంటి జ్వరమైనా సరే, అది టైఫాయిడ్ అయినా, మలేరియా అయినా, కరోనా అయినా, ఎలాంటి జ్వరమైనా, ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి రోగమైనా ప్రభు మీద నమ్మకం పెట్టుకుని ఆయన వద్దకు నువ్వు వస్తే దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరిచి నీ కుటుంబాన్ని బాగు చేసి నిన్ను స్థిరపరిచేవాడు. ఎందుకో తెలుసా? నువ్వు నీ ఇంటి వారు ప్రభు దగ్గర ఉండాలని, ప్రభుతో సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఆయన ఆశను నువ్వు పాడు చేయొద్దు, నీ ఆశను దేవుడు పాడు చేయడు. ఆయన ఆశను పాడు చేయొద్దు, నీ ఆశను దేవుడు పాడు చేయడు. ఎంత దూరమైనా సరే ప్రభు యొద్దకు వెళ్ళాలి, ప్రభుని కలవాలి, ప్రభుతో నువ్వు మాట్లాడాలి, ప్రభు మాట నువ్వు ఆలకించాలి, ప్రభు మాట మీద నమ్మకం పెట్టాలి. నమ్మకం పెట్టి తిరిగి వెళ్ళిపోతే దేవుడు నీ జీవితంలో నీ నమ్మకాన్ని వ్యర్థం చేయకుండా, నీ నమ్మకాన్ని ఏమాత్రం కూడా పాడు చేయకుండా నువ్వు నమ్మినట్లే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడి మాటల ద్వారా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కాపాడునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనకు వివరించండి. మీ పుస్తకాలు, బైబిళ్ళు మూసేసి నాతో కొద్ది నిమిషాలు ప్రార్థనకు వివరించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రభువా, సమయంలో నీ మాటలు మేము ఆలకించాను. ఎందరైతే నీ మాట ఆలకించారు వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నమ్మకం నీకుంటే దేవుడు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. నువ్వు నమ్మి ప్రభు దగ్గరకు వస్తున్నావా? నువ్వు నమ్మి ప్రభు దగ్గర రా. నీ నమ్మకాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ప్రభు మీద నమ్మకం పెట్టుకుని బయలుదేరావో, ప్రభుపై నమ్మకం పెట్టుకుని ఆయన దగ్గర రావాలి అని నువ్వు అనుకున్నావో, అప్పుడే దేవుడు నమ్మకాన్ని చూశాడు, నీ విశ్వాసాన్ని చూశాడు, నీ భక్తిని చూశాడు, నిన్ను చూశాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్న ప్రభు నిన్ను చూస్తాడు. నువ్వు చెట్టు పైన కూర్చుని జక్కీలాగా ఉన్నా, చెట్టు కింద కూర్చుని నతానియేల్లాగా ఉన్నా, అరణ్యంలో ఉన్న హాగర్లాగా ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. నిన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూచుచున్న దేవుడు అని ఆయన పేరుంది. ఆయన చూచుచున్న దేవుడు. నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబ పరిస్థితిని గమనించి నువ్వు ప్రభు దగ్గరకు రావాలి అని నువ్వు పరిగెడుతున్నావో, ప్రభు దగ్గరకు రావాలని బయలుదేరుతున్నావో, ఆ సమయంలోనే దేవుడిని చూశాడు. నువ్వు వస్తున్న పరిస్థితి దేవుడు చూశాడు.
నీ మనసును దేవుడు చూస్తున్నాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రభువా, నాలో నమ్మకాన్ని ఇంకా స్థిరంగా పుట్టించేయాలి. మనం ప్రార్థన చేస్తున్నాం. మహాకనికరం కృపగల మా దేవుడా, మరొకసారి వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఈ పగలు నీ మాటలు ఆలకించాం ప్రభా. ఇదిగో ప్రధాని తన జీవితంలో నీ మీద నమ్మకం పెట్టుకుని ప్రభా తన కొడుకు విషయంలో ప్రభువా కపెర్నహూము నుంచి బయలుదేరి వస్తున్నాడు తండ్రి. ప్రభా, మార్గంలో ఎంతమంది ఎదురైనా, మార్గంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, మార్గంలో ఎన్ని కష్టాలు ఎదురైనా కేవలం నిన్ను చూడాలి అని, నిన్ను వేడుకోవాలని దేవాని దగ్గరికి వచ్చి తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన కొడుకును బాగు చేసుకోవాలని ఆశపడ్డాడు. కనయ్య, నీ మాట మీద నమ్మకం పెట్టుకుని ఆ మాట పట్టుకుని వాడు ఆయన వెళ్ళిపోయిన స్థితిని మేము గమనిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా, ఎందరైతే నీ మాట కోసం వేగిరిపడుతున్నారు, ఎందరైతే నీ మాట కోసం ఆశపడుతున్నారు, ఎందరైతే ప్రభా నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారందరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందండి. వారి మనస్సులో ఉన్న, వారి హృదయంలో ఉన్న నమ్మకాన్ని వ్యర్థం చేయకుండా, నమ్మకాన్ని పాడు చేయకుండా, వారి నమ్మకాన్ని బట్టి ప్రభా మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. దేవా, వారిని వేడుకుంటూ ఉన్నారు, నేను బ్రతిమాలుకుంటూ ఉన్నారు ప్రభా, నేను ప్రాధేయపడుతూ ఉన్నారు, ఎవరిని అడుక్కుంటూ ఉన్నారయ్యా. అలాంటి వారి పట్ల మీరు జాలి చూపించి వారి కుటుంబాల్లో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, మాకు ఇచ్చిన స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఏ కుటుంబంలో అలాంటి జ్వరాలతో బాధపడుతున్నారో, చావ సిద్ధమైన జ్వరాలతో బాధపడుతున్నారో, యేసు నామంలో ప్రతి విధమైన జ్వరాన్ని బయటకు పోవునుగాక. యేసు నామంలో ప్రతి విధమైన జ్వరపు రోగిని స్వస్థపరచబడునుగాక. ప్రతి విధమైన వ్యాధి దేవుడు బాగు చేయునుగాక. దేవా, నీ శక్తి చేత, నీ కృప చేత, నీ రక్తము చేత ప్రతి ఒక్కరిని మీరు బాగు చేసి సమాధానపరిచి, అద్భుతము ద్వారా వారి కుటుంబాన్ని సమాధానపరిచి నీతో సహవాసం కలిగి జీవించే భాగ్యాన్ని ఇచ్చి మహిమ పొందమని ఈ వాక్యం ద్వారా హృదయాలను భద్రం చేసుకుని నీ వాక్యంలో నిలిచి ఉండి కృప చూపించి మహిమ పొందమని యేసు మహాపరిశుద్ధం పేరట అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రార్థించిన అంశంపై ప్రతి ఒక్క ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్. అమ్మా, అయ్యా, అందరికీ వందనాలు. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ చూడకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు కూడా షేర్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంతో ప్రయాసపడి మా సంఘ బిడ్డలు ఈ వీడియోని చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని చక్కగా రూపుదిద్దుతూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థించేయండి, మా కొరకు ప్రార్థించేయండి. మా ప్రార్థనలో మిమ్మల్ని ఇప్పుడు మేము జ్ఞాపకం చేసుకుంటాం. మీరు కూడా మా చిన్న పరిచయం కోసం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మా ఛానల్ పేరు పాస్టర్ ఎంఎస్ గిద్యోను అని కొట్టండి. చక్కగా మీకు మా లింక్ ఓపెన్ అవుతుంది. మీరు ఆ బెల్ ఐకాన్ మీద కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుందిగా మీకు మనవి చేస్తున్నాను. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయవలసిందిగా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్.